డార్లింగ్స్, ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో అని. 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చి కళ్యాణ్, తనూజ, డీమోన్, పవన్ అండ్ అలాగే కావ్యశ్రీ గారైతే కుకింగ్ అయితే చేయబోతున్నారనమాట. అలాగే జాతిరత్నాల్లో వచ్చేసి ఇమ్ము అండ్ రీతూను మనం చూడొచ్చు. వీళ్ళ కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత 'ది రౌడీస్' అనే షో చేయబోతున్నాం. అండ్ దానికి కళ్యాణ్, తనుజ వస్తున్నారు. ఈ షో కొంచెం ఎప్పటినుంచో చెప్తున్నాం కానీ డిలే అవుతుందండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' వచ్చింది. ఆ 'బిగ్ బాస్' అయిపోయిన దగ్గర నుంచి పుట్టగొడుగుల్లాగా షోలు ఒకటి పోతే ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' దీని తర్వాత 'కుక్కు విత్ జాతిరత్నాలు' అలా వస్తున్నాయన్నమాట. ఇవి కొంచెం కంప్లీట్ అయిపోయాక మేబీ మనం నెక్స్ట్ మంత్ లేకపోతే ఈ మంత్ లాస్ట్‌లో షూట్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇబ్బందయితే ఏం లేదు. అండ్ ఖచ్చితంగా అండి. ఇది మాత్రం ఈ షో అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది హిందీలో బాగా హైలైట్ అయిన షో అన్నమాట. ఇప్పుడు మనకి తెలుగులో అయితే తీసుకొస్తున్నారు. దాని గురించి ప్రతి ఒక్క అప్డేట్ కనుక్కుంటున్నాను. అండ్ తెలిసిన అప్డేట్ తెలిసినట్టు వీడియో అయితే చేస్తాను. ఎలాంటి ఇబ్బందయితే మీకు లేదు. అండ్ దాని తర్వాత 'అగ్నిపరీక్ష' సీజన్ 2, దాని తర్వాత 'బిగ్ బాస్ 10' ప్రతి ఒక్క దాని గురించి మనమైతే వీడియోస్ చేయబోతున్నాం. 'బిగ్ బాస్ 10'కి ఆల్రెడీ 10 మెంబర్స్ సెలబ్రిటీస్ ఎవరొస్తున్నారో నేను ఒక వీడియో కూడా చేశాను. చూడండి. దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమన్నా జరిగితే దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఎలాంటి ఇబ్బందయితే లేదు. అదనమాట మ్యాటర్. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. ఇంక మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. దీనికి 'కుక్కు విత్ జాతిరత్నాల'కి మనకి 4థ్ ఏప్రిల్ అయితే ఇది స్టార్ట్ అవబోతుంది. ఇంక మహా అయితే తిప్పి కొడితే ఒక 2 డేస్ అయితే ఉంది. మనకి అసలెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్టార్ మన 'ప్రభాస్' అన్న అయితే రాబోతున్నారనమాట. అండ్ లొల్లిగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు 'ప్రభాస్' అన్న వచ్చేసి ఫుడ్ లవరు. అండ్ అందుకే అసలు 'ప్రభాస్' అన్నని మనం ఎక్కడ రేర్ అనమాట. ఇంటర్వ్యూస్ అయితేమి, షోస్ అయితేమి ఇవి చాలా తక్కువగా వస్తుంటారు. అండ్ అలాంటిది 'కుక్కు విత్ జాతిరత్నాల'కి వీళ్ళు 'ప్రభాస్' అన్నని తీసుకురావడం మామూలు విషయం కాదు. మేబీ తీసుకొచ్చి ఎవరన్నా ఒక డిష్ వండి 'ప్రభాస్' అన్నకి ఏమన్నా పెడతారేమో. అండ్ ఇంక 'ప్రభాస్' అన్న వస్తే ఇది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది షో. మరి చూడాలి 'ప్రభాస్' అన్న వచ్చాక. అండ్ అసలు ఆ షో ఎలా ఉంటుంది? ఏంటి? అసలు ఏం ప్లాన్ చేస్తారు? మొత్తానికైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందనమాట. నేనైతే 4థ్ ఏప్రిల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే షూట్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళల్లో నేను ఆల్రెడీ టాప్ విన్నర్ అది కూడా పెట్టాను గదా! అండ్ విన్నర్ ఎవరు అని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో కళ్యాణ్ ఉన్నాడు, తనూజ గారున్నారు. అలాగే డీమోన్ ఉన్నారు అండ్ కావ్యశ్రీ గారున్నారు. కానీ వీళ్ళల్లో కల్లా సారీ వీళ్ళందరిలో కల్లా మనకి డీమోన్, పవన్ వచ్చి బాగా కుకింగ్ చేస్తారు. మనం ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' చూసామా ఎప్పుడు ఆ కిచెన్ దగ్గర ఏదో ఒక డిష్ చేస్తూనే ఉంటాడు. అలాగే మనం ఇన్‌స్టాగ్రామ్ చూసుకున్నా గాని ఎప్పుడు ఆ చికెన్ అయితేమి డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ వండుతూ మనకి రీల్స్ రూపంలో పెడుతూ ఉంటాడనమాట. వీళ్ళందరిలో కల్లా నాకెందుకో డీమోన్ పవన్ కొంచెం బాగా వండుతాడు. అండ్ మనకు బయట వస్తున్న అప్డేట్ ప్రకారం కూడా డీమోన్ పవన్ విన్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయని వస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారో, అసలు వీళ్ళలో ఎవరు విన్ అయితే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువగా ఎవరి పేరు వస్తుందో చూద్దాము. అలాగే కళ్యాణ్ కూడా బయట నేర్చుకొని ఆ కుకింగ్ నేర్చుకొని అయితే వచ్చాడు. ఆల్రెడీ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో ఒక ఆంటీ గారైతే నేర్పించడం జరిగింది. మంచిగా కుకింగ్ అయితే రాకపోయినా ఆల్రెడీ మనకి మాట్లాడుకుందామా కాసేపని ఇన్‌స్టాలో పెట్టడం జరిగింది కళ్యాణ్. దాంట్లో చాలామంది ఫ్యాన్స్ రకరకాల క్వెషన్స్ అయితే అడిగారు. దాంట్లో ఒకరు మీరు కుకింగ్ చేస్తారు కదా! అంటే కళ్యాణ్ చెప్పడం జరిగింది. నాకు కుకింగే రాదు. అసలెవరు చెప్పారు ఏంటని చెప్పడం జరిగింది. కానీ ఈ షోకి ఇంగ పిలిచారు కాబట్టి ఒక 2, 3 డిషెస్ నేర్చుకొని వెళ్ళినట్టున్నాడు. అవి అండ్ మనకు ప్రోమోలో చూసుకుంటే మనకి ప్రదీప్ అన్న కూడా అంటే అసలు కళ్యాణ్ ఏమి వండనట్టే కొన్ని డైలాగ్స్ చెప్పడం అయితే జరిగింది. అదంతా స్క్రిప్టెడే. కాపోతే చాలామంది ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అండ్ కళ్యాణ్‌ని పిలిచి ఇలా అవమానించడం బాలేదు అని చెప్పి. కానీ నేను అదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్‌ని పిలిచిందే కొంచెం ఎక్కువగా టీఆర్‌పీ రేటు వస్తుందని పిలిచారు. అలాంటప్పుడు కొంచెం మళ్ళీ కళ్యాణ్ మీదే పంచులేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో నేర్చుకొని వెళ్ళిపోయాడు. కానీ తనకి తోచినంత అయితే చేయడం జరిగింది. కాకపోతే అందరూ ఇది కామెడీ రూపంలోనే తీసుకోండి. ఎందుకంటే ఇది కామెడీ షో. అదంతా వాళ్ళు కావాలని ఏం చేయరనమాట. అదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. అదనమాట మ్యాటర్. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.